Good afternoon, all of you, Good afternoon, sir. all the students. Final become A and B sections. Today's our topic is advertising functions. Our title is Advertising and Media Planning. In this textbook, advertising functions is first lesson. Now you can start introduction to advertising. Introduction. The company needs to direct the flow of goods and services from producers to the consumers. ఇక్కడ మనం చూసినట్లయితే అడ్వర్టైజింగ్ మనం ఇంట్రడక్షన్ని కంపెనీ అనేది తన వస్తువుల్ని లేదా సేవల్ని లేదా ఐడియాస్ని ఉత్పత్తిదారుల దగ్గర నుంచి వినియోగదారుల వరకు వాటిని సరఫరా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రమంలో ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది నీడ్స్ త్రూ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ఈ క్రమంలో వినియోగదారుల్ని సంతృప్తిపరచడానికి మనం ఈ అడ్వర్టైజింగ్ ట్యూల్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ది కంపెనీ హ్యాస్ టు ఐడెంటిఫై ది స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ది కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ ది ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దట్ సాటిస్ఫై దేర్ నీడ్స్. కంపెనీస్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఏ వస్తువైనా దేనికోసం తయారవుతుంది? వినియోగదారుల యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో, నీడ్స్ ఆఫ్ ది కస్టమర్స్, ఆ అవసరాలను తీర్చడం కోసమే ఈ యొక్క కంపెనీలన్నీ కూడా తమ వస్తువుల్ని తయారు చేసి వాటిని ప్రజలకి అందించడం జరుగుతుంది. ఇక్కడ వస్తువులే కాదు, సర్వీసెస్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం సాటిస్ఫై దేర్ నీడ్స్, వినియోగదారులను సంతృప్తిపరచడం కోసం మాత్రమే అడ్వర్టైజింగ్ జరుగుతూ ఉంది. అందుకోసం అడ్వర్టైజింగ్ యొక్క ఫంక్షన్ విధుల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సాటిస్ఫై ది కన్జ్యూమర్ నీడ్స్. The advertising plays a vital role in bridging the gap between manufacturer and customer. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా ఏ వస్తువునైనా తయారు చేసుకున్నప్పుడు ఆ వస్తువులు వినియోగదారులకి చేరటానికి ఇటు కంపెనీకి వినియోగదారుడికి మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద గ్యాప్, అగాధం ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయటం యొక్క ఉద్దేశమే మనకు అడ్వర్టైజింగ్. అంటే తమ దగ్గర తయారైనటువంటి వస్తువులు, వాటి యొక్క ఉత్పత్తి లక్షణాలు, వాటి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవి వినియోగదారులకు చేరవేయాలి అని అంటే ఈ మధ్యలో మనకు ఒక గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ను ఫిల్ చేయడం కోసమే అడ్వర్టైజింగ్ వచ్చింది. ఈ అడ్వర్టైజింగ్ లో మీరు చూసినట్లయితే మనం ఎవరు అయినా సరే, ఈవెన్ స్టూడెంట్స్ అయినా స్టాఫ్ అయినా, మన దగ్గర ఒక టాలెంట్ ఉండే, స్కిల్స్ ఉంటే ఉపయోగం లేదు. వాటిని మనం ఎవరికైతే ఉపయోగపెడతామో వాళ్ళకి మనం తెలియచేయాలి. ఈ తెలియజేసే క్రమం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్వర్టైజింగ్ అంటాం. అందుకోసమే మీరు ఈ అడ్వర్టైజింగ్ అనేది లాటిన్ వర్డ్, ఒరిజినల్గా లాటిన్ వర్డ్ అడ్వర్టర్ అంటే విచ్ మీన్స్ టు టర్న్ ది అటెన్షన్. ఇక్కడ మనం అడ్వర్టైజింగ్ మనం చూసినట్లయితే టర్న్ ది అటెన్షన్ మీన్స్ మనం ఎవరినైనా అట్రాక్ట్ చేయటం, మన యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం. మనం మన పాటికి మనం పని చేసుకుంటా ఉంటే దాన్ని మనం అట్రాక్ట్ చేయడం కోసమే ఈ అడ్వర్టైజింగ్ వచ్చింది. మనం చాలాసార్లు హైదరాబాద్ ఫ్లైఓవర్ మీద నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడ్డాడు అంటాడు. ఎందుకు పడ్డాడా అంటే ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి హోర్డింగ్స్ను చూసి వాడు కింద పడి చనిపోయాడు. కారణం ఏంటి? ఆ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ టర్న్స్ ది అటెన్షన్, డ్రైవర్స్ యొక్క అటెన్షన్ని టర్న్ చేసి ఎప్పుడైతే మనం హోర్డింగ్ చూసామో రూట్ను మర్చిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అడ్వర్టైజింగ్ అనేది ఏంటంటే ఇట్ అట్రాక్ట్ ది పీపుల్, కన్జ్యూమర్స్. ఈవెన్ ఇట్ ఫీచర్స్ కావచ్చు, వాటి లక్షణాలు కావచ్చు, వాటికి ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, వాటికి ఉన్నటువంటి సర్వీసెస్ కావచ్చు, వాటికి ఉన్నటువంటి ఉపయోగాలు కావచ్చు. ఈ ఉపయోగాలు కానీ, సర్వీసెస్ కానీ, లక్షణాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వినియోగదారుని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే అడ్వర్టైజింగ్ అనేది ఏంటంటే ఇట్ మీన్స్ టు టర్న్ ది అటెన్షన్. టర్న్ ది అటెన్షన్ మీన్స్ మనం కన్జ్యూమర్ యొక్క అటెన్షన్ని ప్రోడక్ట్ వైపు డైవర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ మార్కెటింగ్ టూల్ అండ్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ మీడియం. నవేడేస్ మనం చూసినట్లయితే ఇది యొక్క వ్యాపారానికి, కమర్షియల్ కావచ్చు,
లేకపోతే అవి ఏ రకమైనటువంటి వస్తువులకైనా కావచ్చు. ఇది మనకి మార్కెటింగ్ టూల్. ఒక వస్తువుని అమ్ముకోవడం కోసం లేదా కొనుగోలు చేయడం కోసం ఉపయోగించే గొప్ప పరికరం అని చెప్పొచ్చు. ఇది పవర్ఫుల్ కమ్యూనికేషన్ మీడియం. కమ్యూనికేషన్ మీన్స్ సమాచారాన్ని చేరవేయటం. ఇట్స్ సమాచారం చేరవేసే మీడియం మధ్యలో మనం రకరకాలైనటువంటి టూల్స్ ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ది అడ్వర్టైజింగ్ క్రియేట్స్ ఎ మ్యాజిక్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ బై క్రియేటింగ్ ఎనార్మస్ డిమాండ్స్ ఫర్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఈ అడ్వర్టైజింగ్ అనేది ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాం. ఏమిటా మ్యాజిక్ అంటే మనం చూస్తాం ఇప్పటి వరకు ఒక ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు, కానీ అటువంటి దాన్ని మనం ఎప్పుడైతే మార్కెట్లోకి తీసుకొచ్చామో అది ఆ ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రోడక్ట్ యొక్క యూజెస్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే ఇట్ క్రియేట్స్ ది ఎనార్మస్ డిమాండ్. బాగా డిమాండ్ క్రియేట్ చేస్తాయి. బాగా డిమాండ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి పబ్లిక్ లో ఆ వస్తువు బాగా సేల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇట్ ఇస్ అన్ పాండమిక్ సిచ్యువేషన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నటువంటి ఏవైతే ప్రోడక్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్, టూల్స్, టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి టూల్స్. ఇవి ఇంతకు ముందు ఇంత డిమాండ్ ఉండకపోవచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ ఏం చేసింది అంటే ఇట్ క్రియేట్స్ ఎనార్మస్ డిమాండ్స్. ఇట్స్ ఎన్ మ్యాజిక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా వీటి యొక్క ఉపయోగం ఎంత ఉంటుందని, దీన్ని ఎలా నేర్చుకోవాలని ఎవరికీ తెలియదు. ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసింది. ఇట్ టర్న్స్ ది అటెన్షన్ ఆఫ్ రీడర్ ఆర్ ద లిజనర్, ది వ్యూవర్ టువర్డ్స్ ద ప్రోడక్ట్, సర్వీస్ అండ్ ఐడియాస్. చూడండి, ఆటోమేటిక్గా ఇట్ టర్న్స్ ది అటెన్షన్. పబ్లిక్ యొక్క అటెన్షన్ అంతా కూడా ఇవాళ మీరు చూసినట్లయితే ఏ మీటింగ్ జరిగినా, ఏ క్లాస్ జరిగినా, ఏ గ్రూప్ డిస్కషన్ జరిగినా, జూమ్ యాప్ కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి జియో యాప్ కావచ్చు, లేకపోతే గూగుల్ మీట్ కావచ్చు, వీటన్నిటి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇట్ అటెన్షన్ ఆఫ్ రీడర్స్, చదువుకునే వాళ్ళకి కానీ, వినే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోడక్ట్ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అది మనందరిని కూడా టర్న్ చేయడం జరుగుతుంది. టర్న్ ది అటెన్షన్. సో అందుకోసం మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ లో మనం చూసినట్లయితే అడ్వర్టైజింగ్ ఫంక్షన్స్ లో మెయిన్ మనకి అడ్వర్టైజింగ్ అనేది ఇట్ టర్న్స్ ది అటెన్షన్ ఆఫ్ ది కస్టమర్స్ ఆర్ కన్జ్యూమర్స్. బిఫోర్ మనం హిస్టరీ ఆఫ్ ది అడ్వర్టైజింగ్, ఒకసారి మనం హిస్టరీకి వెళ్ళినట్లయితే అడ్వర్టైజింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్ 18th century, బిఫోర్ 18th century మీన్స్ 3000 BC ఆర్ 4000 BC లో ఈ అడ్వర్టైజింగ్ అనేది మనం చూసినట్లయితే ఆర్ ఓరల్ అడ్వర్టైజింగ్, ఆర్ వాల్ అడ్వర్టైజింగ్, ఆర్ రాక్ పెయింటింగ్. ఆ రోజుల్లో మనం చూస్తాం. ఇక్కడ మీరు పీపీటీలో అబ్జర్వ్ చేసినట్లయితే మోనాలిసా పిక్చర్ మనకు కనపడతా ఉంది. ఈ మోనాలిసా పిక్చర్ ని మనం ఎప్పుడో చూసినప్పుడు ఇది బీసీలో మనం చూసినట్లయితే 18వ సెంచరీకి ముందు ఇవన్నీ కూడా ఉన్నాయి పెయింటింగ్స్ రూపంలో. వాల్ రైటింగ్ మనం చూస్తాం, రాక్స్. ఇవాళ మనం చూసినట్లయితే మొహంజదారో, హరప్ప, లేకపోతే అమరావతి, ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి. ఇట్స్ ఆల్సో రాక్ పెయింటింగ్. ఇట్స్ ఆల్సో అడ్వర్టైజింగ్ కి మనకి మూలం ఏంటంటే ఇవన్నీ చూస్తాం. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే 1790లో మధ్యలో 17వ శతాబ్దంలో మీరు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో జర్నలిజం వచ్చినప్పుడు అడ్వర్టైజింగ్ ఇస్ ఏ ఫాదర్ ఆఫ్ జర్నలిజం అంటారు. అడ్వర్టైజింగ్ ఇస్ అనే ఫాదర్ ఆఫ్ జర్నలిజం. జర్నలిజానికి ఫాదర్ లాంటిది. ఎందుకంటే ఆ రోజుల్లో మొట్టమొదటిగా మనకి ఏదైతే గెజిట్ ఇండియా లేదా కోల్కతా గెజిట్, ఇవి మొట్టమొదటిగా మనకు వచ్చినప్పుడు ఈ పత్రికలు ఆ రోజుల్లో పేపర్ని మనం అమ్మడం కోసం ఈ అడ్వర్టైజింగ్ వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసి పేపర్ కాస్ట్ను తక్కువ చేసుకొని ప్రజలందరికీ కూడా న్యూస్ని అందించడం జరిగింది. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చూసినట్లయితే ఈ మనం ఫారిన్ కంట్రీస్లో, ఆసియాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఏషియన్ కంట్రీస్, ఇంకా మనం ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చూసినట్లయితే పూర్వం రోజుల్లోనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ అనేది ఉంది.
మనం అక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క రాక్ పెయింటింగ్స్ కావచ్చు. ఒక వస్తువుని మనం తీసుకువెళ్ళడానికి పాత రోజుల్లో మనం చూస్తే ఈ యొక్క హాక్స్ అంటారు, అంటే గద్దల్ని వాటికి కొన్ని వస్తువుల్ని కట్టేసి వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో ఐడెంటిఫై చేసి అక్కడికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా వచ్చినటువంటి గద్దలు వాలటం కోసం కొన్ని వస్తువుల్ని అక్కడ డ్రాయింగ్ వేసేసి ఉంచేవాళ్ళు. అవి వాటిని గుర్తుపట్టి అక్కడ ఉండేవి. అంటే ఈ విధంగా వస్తువులను యూజ్ చేసుకోవడం కోసం ఈ వాల్ రాక్స్ పెయింటింగ్స్ అన్ని కూడా వాడడం జరిగింది. అదే మనం 18th and 19th సెంచరీస్లో చూసినట్లయితే హ్యాండ్ బిల్స్, న్యూస్ పేపర్స్, ప్యాకింగ్, ఇవన్నీ కూడా అప్పట్లో ఈ బిల్స్ అన్ని కూడా రాసి పంపించడాలు, ఈ బిల్స్ వెనకాల వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని న్యూస్ పేపర్స్ 18th, 19th సెంచరీస్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ అడ్వర్టైజింగ్స్ అన్ని కూడా న్యూస్ పేపర్స్లోకి వచ్చినాయో ఆటోమేటిక్గా న్యూస్ పేపర్ యొక్క కాస్ట్ తగ్గిపోయింది, అడ్వర్టైజింగ్ కాస్ట్ డబుల్ అయింది. ఈ అడ్వర్టైజింగ్ కాస్ట్ డబుల్ చేసి న్యూస్ పేపర్ కాస్ట్ని తగ్గించేసి వాటిని ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా మనకు 5 రూపీస్కి 20 పేజెస్ లేకపోతే 18 పేజెస్ 12 పేజెస్ న్యూస్ పేపర్ వస్తుందంటే బికాస్ ఆఫ్ అడ్వర్టైజింగ్. కాబట్టి అడ్వర్టైజింగ్ 18th, 19th సెంచరీలో బాగా మనకి డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ప్యాకేజింగ్, ఇవాళ ప్యాకేజింగ్ కూడా. ఇంకా మనం చూసినట్లయితే ది 20th సెంచరీ, ఇప్పుడు మనం చూసినప్పుడు న్యూస్ పేపర్స్, టెలివిజన్స్, డైరెక్ట్ మెయిల్స్, రేడియోస్, మ్యాగజైన్స్, అవుట్డోర్ సైన్స్ అండ్ ఇంటర్నెట్. ఇవాళ అడ్వర్టైజింగ్కి ఏది కాదు అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. ఎవ్రీవేర్, ఎనీవేర్ అన్నట్లుగా అడ్వర్టైజింగ్ చూస్తూ ఉన్నాము. ఇవాళ గాల్లో బెలూన్స్ చూస్తున్నాం, బెలూన్స్ మీద అడ్వర్టైజింగ్ ఉంటుంది, ఏరోప్లేన్ల మీద అడ్వర్టైజింగ్ ఉంటుంది. ఈవెన్ షాపింగ్ మాల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క వాల్స్ మీద అడ్వర్టైజింగ్, లేకపోతే సైన్ బోర్డ్స్, లేకపోతే మెయిల్స్ ద్వారా మనం అడ్వర్టైజింగ్, రేడియో ద్వారా ఇవాళ మనం చూస్తాం. రేడియోస్ని మనం చూసినట్లయితే ఈ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వచ్చినప్పుడు వివిధ భారతి అని చెప్పేసి, వివిధ భారతి, దూరదర్శన్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం చూస్తాం. టెలివిజన్ ఫీల్డ్లో ప్రైవేటైజేషన్ జరగకముందు మొట్టమొదటిగా అడ్వర్టైజింగ్ అనేది ఈ న్యూస్ పేపర్స్, ఆల్ ఇండియా రేడియో అండ్ మనం చూసినట్లయితే దూరదర్శన్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఇవాళ మనం హైవేస్లో చూసినట్లయితే అవుట్డోర్ మీడియా అన్ని కూడా సైన్ బోర్డ్స్ కనపడతా ఉంటాయి. నేషనల్ హైవేస్ మీద సైన్ బోర్డ్స్ కనపడతా ఉంటాయి. ఈ డైరెక్ట్ మెయిల్స్, ఇవాళ ఇంటర్నెట్ యుగం వచ్చింది. ఇవాళ అందరికీ కూడా మెయిల్స్ అనేవి అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్ని అడ్వర్టైజ్మెంట్స్ మెయిల్స్ ద్వారా వస్తూ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ద్వారా వస్తూ ఉన్నాయి, టెలివిజన్ ద్వారా వస్తూ ఉన్నాయి, ఇంటర్నెట్ ద్వారా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కానట్టుగా ఇవాళ 21st సెంచరీస్లో ఈ యొక్క మనం సోషల్ మీడియాని కూడా మనం అడ్వర్టైజింగ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి అడ్వర్టైజింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీనింగ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ అర్థం ఏంటో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అడ్వర్టైజింగ్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రోడక్ట్, సర్వీస్, ఐడియాస్ బై అన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. చూడండి, అడ్వర్టైజింగ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ అంటే మన వ్యక్తిగతం అని కాదు. నాన్ పర్సనల్ మీన్స్ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ప్రోడక్ట్ని స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్ యొక్క బ్రాండ్ నేమ్ కానీ ఆ స్పాన్సర్ యొక్క సైన్ ఎంబ్లం కానీ మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. కమ్యూనికేషన్ ఆఫ్ ప్రోడక్ట్, ఏదైతే ప్రోడక్ట్ గురించి మనం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నామో, సమాచారం ఇస్తా ఉన్నామో దానికి సంబంధించినటువంటి నాన్ పర్సనల్ అనేది కనబడతా ఉంది. అది సర్వీస్ అయితే సర్వీస్ స్పాన్సర్ నాన్ పర్సనల్ గా కనపడతా ఉంటాడు, ఐడియాస్ అయితే ఐడియాస్ కనపడదు. బై అనే ఐడెంటిఫైడ్ స్పాన్సర్ మీన్స్ మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు చూడగానే ఇది పర్టికులర్ కంపెనీ. చూడండి, కొన్ని వస్తువులు మనం చూడగానే ఓ ఇది చైనా ప్రోడక్ట్, కొన్ని వస్తువుల్ని మనం చూడగానే ఇది గోద్రేజ్ ప్రోడక్ట్, కొన్ని వస్తువుల్ని మనం చూడగానే ఇది రిలయన్స్ ప్రోడక్ట్. ఈ సింబల్ చూడగానే మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్.
అని చెప్పేసి మనం చెప్తాం. కారణం ఆ ఐడెంటిఫైడ్ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలందరికీ ఇది మా ప్రోడక్ట్ అని చెప్పేసి మనకు తెలియచేయడం జరుగుతుంది. దాని బ్రాండ్ నేమ్, ఇట్స్ అన్ ఇమేజ్ని వాళ్ళు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే మన స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వచ్చి ఐడి కార్డ్ వేసుకోగానే బయట ఎవరైనా వ్యక్తులు చూస్తే ఓ వీళ్ళు జేకేసీ కాలేజ్ స్టూడెంట్స్. ఐడెంటిఫైడ్ స్పాన్సర్ ఈజ్ జేకేసీ కాలేజ్. కాబట్టి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఐడియా ఏదైనా కావచ్చు అడ్వర్టైజింగ్లో ఇట్స్ అన్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ టు ద ఏ ప్రోడక్ట్. ఈ అడ్వర్టైజింగ్ ఏం చేస్తున్నాయంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ టు ఏ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని మనకి ఇస్తూ ఉంది. ఏమిటయ్యే సమాచారం? హౌ టు యూజ్ ప్రోడక్ట్, వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ ది ప్రోడక్ట్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది ప్రోడక్ట్, ప్రోడక్ట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏమిటి, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అది ఎవరికి ఎలా హెల్ప్ అవుతా ఉంది అనేది. అది సర్వీసెస్ అయితే సర్వీసెస్, ఐడియాస్ అయితే ఐడియాస్, ఆర్ బిజినెస్ అయితే బై బిజినెస్ టు ది టార్గెటెడ్ కస్టమర్. టార్గెటెడ్ కస్టమర్ మీన్స్ ఎవరికైతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అవసరం ఉందో వాళ్ళని మాత్రమే మనం టార్గెటెడ్ కస్టమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం అడ్వర్టైజింగ్ ఫంక్షన్స్ క్లాస్ చెప్తా ఉన్నాం. ఈ అడ్వర్టైజింగ్ ఫంక్షన్స్ ఎవరికి కావాలి? థర్డ్ బికమ్ ఏ అండ్ థర్డ్ బికమ్ బి. సో ఈ థర్డ్ బికమ్ ఏ, థర్డ్ బికమ్ బికి అడ్వర్టైజింగ్ క్లాస్ కావాలి. కాబట్టి హూ ఆర్ ది టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ టార్గెటెడ్ కస్టమర్స్? ఓన్లీ థర్డ్ బికమ్ ఏ అండ్ ఓన్లీ థర్డ్ బికమ్ బి. సో దీస్ టూ సెక్షన్స్ ఆర్ టార్గెటెడ్ ఆడియన్స్. సో ఈ టూ సెక్షన్స్కి ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, కన్సర్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దాన్ని మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ ఎ పెయిడ్ ఫర్ అండ్ ఈస్ పర్సుయేసివ్ ఇన్ ది నేచర్. ఇది మరి ఏదైనా ఒక సర్వీస్ కానీ ఐడియా కానీ బిజినెస్ కానీ ఒట్టిగా వస్తుందా? వి హ్యావ్ టు పే సంథింగ్. ఇవాళ మనం చూస్తున్నాం, టీవీలో అడ్వర్టైజ్ చేయాలన్నా, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేయాలన్నా, రేడియోలో అడ్వర్టైజ్ చేయాలన్నా, మన ప్రోడక్ట్ గురించి ఇతరులు చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇట్ ఈస్ ఎ పెయిడ్ ఫర్ అండ్ ఈజ్ పర్సుయేసివ్ ఇన్ ది నేచర్. ఈ పర్సుయేసివ్ ఇన్ ది నేచర్ అంటే దాన్ని మనం పే చేసి ఆ తర్వాత దీనివల్ల మనకి ఏదైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని మనం పొందడం జరుగుతూ ఉంది. ది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అవుట్డోర్ మీడియా యాక్ట్ యాజ్ ఎ మీడియం బిట్వీన్ ది అడ్వర్టైజర్ అండ్ కన్జ్యూమర్. చూసారా, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ టూల్. అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ టూల్. ఇట్ ఫిల్స్ ది గ్యాప్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్స్. సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఐదర్ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ అవుట్డోర్ మీడియా, whatever it may be, it acts as a medium between the advertiser and customers. So that మనం ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ప్రింట్ మీడియా అంటాం. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్, ఇంటర్నెట్, ఇవేవైతే ఉన్నాయో టీవీ, వీటన్నిటిని కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ అవుట్డోర్ మీడియా యాక్ట్ యాజ్ ఎ మీడియం బిట్వీన్ ది అడ్వర్టైజర్ అండ్ కస్టమర్స్. మనం అవుట్డోర్ మీడియాని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అవుట్డోర్ మీడియా అంటే ఏదైతే నేషనల్ హైవేస్ కావచ్చు, ఏదైతే మామూలు రోడ్స్ కావచ్చు, రోడ్ సైడ్లో ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అవుట్డోర్ మీడియా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా మనం డెఫినేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే according to Kotler and Keller, advertising is any paid form of non-personal presentation, promotion of ideas, goods, services by an identified sponsor. చూడండి, ఫిలిప్ కోట్లర్ అండ్ కెల్లర్ అనే ఆయన ఈ అడ్వర్టైజింగ్ గురించి ఏం చెప్తున్నారంటే ఒక డెఫినేషన్ చెప్పారు. అడ్వర్టైజింగ్ ఈజ్ ఎనీ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్, ఏదైనా సరే మనం డబ్బులు చెల్లించి నాన్ పర్సనల్ ప్రెజెంటేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఐడియాస్. మనం ఐడియాస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, గూడ్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు, సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు బై యాన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. ఐడెంటిఫైడ్ స్పాన్సర్ మీన్స్ ఇట్స్ ఎన్ బ్రాండ్ నేమ్, ఇట్స్ ఎన్ సింబల్,
దిస్ ఈస్ ఆల్ కాల్ మనం ఐడెంటిఫైడ్ స్పాన్సర్. చూడండి, మన ఐడియా ఏదైతే ఉందో, మనకు ఒక గొప్ప ఐడియా ఉండొచ్చు, కానీ దాన్ని తెలియచేయాలి అంటే ఎవరి ద్వారా తెలియజేస్తే అది రికగ్నైజ్ అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది. అందుకోసం మీరు చూస్తూ ఉంటారు టీవీల్లో కానీ రేడియోలో కానీ ఒక ప్రోడక్ట్ గురించి మనం అడ్వర్టైజ్ చేయాలి అని అంటే ఎవరో చెప్తే ఈయనకి ఏం తెలుసు, ఈయన చెప్పాడు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి మనం ఫిల్మ్ యాక్టర్స్ని, క్రికెటర్స్ని వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నోటిఫైడ్, వాళ్ళు ఒక ఫేమస్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో త్రూ వాళ్ళ ద్వారా గూడ్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చూసినట్లయితే కపిల్ దేవ్ బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఆయన తర్వాత సచిన్ టెండూల్కర్ బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఆయన తర్వాత ధోని బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఆయన తర్వాత కోహ్లీ బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటున్నాడు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, నిజంగా వీళ్ళు బూస్ట్ తాగారా అనేది సపరేట్ విషయం. కానీ మనం ఈ యొక్క యాడ్స్ని స్పాన్సర్ చేసేటప్పుడు దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎనార్మస్ డిమాండ్ రావాలి అంటే ఎవరు చెప్తే బాగుంటుంది అనే దానికోసం వాళ్ళు ఇవన్నిటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అడ్వర్టైజింగ్ ఇన్క్లూడ్స్ నాట్ ఓన్లీ బిజినెస్ ఫర్మ్స్ బట్ ఆల్సో చారిటబుల్, నాన్ ప్రాఫిట్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. చూడండి, ఇవాళ అడ్వర్టైజ్మెంట్ అంటే బిజినెస్, కమర్షియల్ ఫామ్, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్ చేస్తారనేది లేదు. ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇవాళ గవర్నమెంట్ తమ పాలసీస్ని అడ్వర్టైజ్ చేసుకుంటాం. నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫండ్ రైజింగ్ కోసం వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేసి అడ్వర్టైజ్ చేసుకుంటారు. చారిటబుల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఇవాళ మీరు రీసెంట్గా టీవీస్లో చూస్తున్న కొన్ని సేవ్ ది చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్, చారిటబుల్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరిని 800 రూపీస్ డొనేట్ చేయమని చెప్పేసి ఒక యాడ్లో వస్తా ఉంది. కాబట్టి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, యాజ్ ఇన్ బిజినెస్ ఫార్మ్స్ అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఈవెన్ మనం కూడా చూసినట్టయితే కాలేజెస్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆల్సో కూడా మనం చూసినట్లయితే పిల్లలందరికీ కానీ ప్రజలకి ఇవాళ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కరోనాలో స్టే హోమ్, స్టే సేఫ్ అని చెప్పేసి మనం అందరికీ చెప్తా ఉన్నాం. It's then also advertising. It's given information to the consumers or people, society. So అందుకోసం అడ్వర్టైజింగ్ డెఫినేషన్ చాలా క్లియర్గా, అడ్వర్టైజింగ్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ బిజినెస్ ఫర్మ్స్ బట్ ఆల్సో చారిటబుల్, నాన్ ప్రాఫిట్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎక్సెట్రా. అకార్డింగ్ టు కార్నర్ అండ్ విచార్ట్, advertising includes those visual or oral message in magazines or newspapers, movies and letters, over radio and television and transportation vehicles and outdoor signs which are paid by their sponsors and directed to consumers for purpose of influencing their purchases and attitudes. చూడండి, ఈయన చాలా డిఫరెంట్గా చెప్తారు. అడ్వర్టైజింగ్ ఇంక్లూడ్స్ దోస్ విజువల్ ఆర్ ఓరల్ మెసేజ్. అడ్వర్టైజింగ్ అనేది ఇప్పటి వరకు మనం ప్రకటనలు అంటున్నాం, ప్రకటనలు టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో ఫొటోస్, పిక్చర్స్ రావచ్చు. దీస్ ఆర్ విజువల్. ఓరల్ మెసేజెస్ మనం ఓరల్గా మనం మెసేజ్ చేస్తాం. కొన్నిసార్లు మనం ఈ షాపింగ్ చేసినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మనకి బాగా ఉంటే దీనికి అడ్వర్టైజ్ చేసుకోకుండా ఈ ఓరల్గా పర్టికులర్ షాప్లో నేను పర్చేజ్ చేశాను, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ క్వాలిటీ మెయింటైన్ షాప్ అని చెప్పేసి మనం చెప్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఓరల్ మెసేజ్. అంటే దీన్నే మనం మౌత్ టు మౌత్ పబ్లికేషన్ అంటారు. అడ్వర్టైజింగ్లో ఇది ఒక భాగం. కొన్నిసార్లు మనం అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా ఎఫెక్టివ్గా మన నైబర్స్ చెప్పినప్పుడు, మన ఫ్రెండ్స్ చెప్పినప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఓరల్ మెసేజెస్ ఇన్ మ్యాగజైన్స్లో మనం చూస్తాం. ఈ నవేడేస్ మ్యాగజైన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగజైన్స్. కాలేజ్ మ్యాగజైన్స్, ఉమెన్స్కి పర్టికులర్ మ్యాగజైన్స్, స్పోర్ట్స్కి మ్యాగజైన్స్, పొలిటికల్ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్, ఎకనామికల్ మ్యాగజైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగజైన్స్. ఈ మ్యాగజైన్స్లో కూడా డిఫరెంట్ పీపుల్ వాళ్ళ యొక్క ఒపీనియన్ని, ఇన్ఫర్మేషన్ని పంపించడం జరుగుతుంది. న్యూస్ పేపర్స్, లోకల్ న్యూస్ పేపర్స్, district level newspapers, national newspapers, international newspapers, and movies. Even if
in any movie, we can see at this starting of the movie, one ad specific pan and gutka. It is an advertisement, movie advertisement. And letters, sometimes through letters, that means pamphlets, ఇవన్నీ కూడా మనకి ఇంటింటికి తీసుకురావడం వేయడం ఇవన్నీ జరుగుతుంది. ఓవర్ రేడియో, నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పటి నుంచి రేడియో అడ్వర్టైజింగ్ చాలా పర్టికులర్గా ఉంటాం. ఏమిటా అడ్వర్టైజింగ్ అంటే, ఏమయ్యా రామయ్య ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే, మా ఇంటికి పైకప్పుకి ఏమి వేయాలని ఆలోచిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, దీనికి మీకు చింతేంది, చార్మినార్ రేకులు మనకి అండగా ఉండగా మా తాతల కాలం నుంచి ఎంతో మన్నిక కలిగినవి అని చెప్పేసి యాడ్ వస్తా ఉంది. రేడియోస్లో కూడా చాలా ఎఫెక్టివ్ యాడ్స్ అండ్ టెలివిజన్ యాడ్స్. ఇక టెలివిజన్ యాడ్స్లో మీకు చెప్పడానికి వీలే కాదు. పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్, అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ and wording modulation, these are all attracting the customers and consumers. Then outdoor signs, signboards and wall posters, big signboards and national highways and centers of the city and different places. These are paid by the sponsors and directed to consumers for purpose of influencing their purchase and attitudes. So this is the advertisement యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే, మనం ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఏ గుంటూరు పీపుల్, గుంటూరు మార్కెట్ సెంటర్లో మనం అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ ఎ బిగ్ హోర్డింగ్ ఆన్ a marketing circle, that is Vignan University hoarding. Why this outdoor show? The advertising, it attracts the audience, the particular service or product or particular idea. This is definition of advertising. Then features of advertising. We also discuss these points: non-personal, persuasive, provide information, paid for, and identified sponsor. We can see non-personal means we pay the amount, that means for brand name, for sign, that is non-personal. Persuasive means we can see the uses and benefits, what impact. Then provide information. Here is the symbol of route map. How to get, how to use, what is the purpose, what is the benefit. Even you can see the one packet of milk also. In that packet cover all the ingredients we can display, and manufacturers address also, paid form, identified sponsors. These are all we are observing. Then purpose of advertising. Advertising యొక్క పర్పస్ ఏంటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, టు మేక్ కన్జ్యూమర్స్ అవేర్ ఆఫ్ ఎనీ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, any new product or service introduced in the market. Advertising యొక్క purpose చూడండి, to make consumers aware of any new product. Any new product means మార్కెట్లోకి ఏదైనా ఒక ప్రోడక్ట్ వస్తే దాన్ని వాడాలి అని అంటే మనకు ఆ ప్రోడక్ట్ గురించి తెలియకపోతే వాడం. ఈవెన్ ఇట్ పాండమిక్ సిచ్యువేషన్, ఒక మెడిసిన్ మార్కెట్లోకి వస్తే ఆ మెడిసిన్ గురించి మనం అడ్వర్టైజ్ చేయకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలియదు, కాబట్టి ఎవరు తెలియదు. అందుకోసం ఒక న్యూ ప్రోడక్ట్ని మనం లేదా న్యూ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని మార్కెట్ చేసేటప్పుడు ఈ యొక్క అడ్వర్టైజింగ్ యొక్క పర్పస్ ఏంటంటే టు అవేర్ ది కన్జ్యూమర్స్. సెకండ్ పాయింట్,
advertising supports salesmen in selling products. See here, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మనం న్యూ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు వితౌట్ అడ్వర్టైజింగ్ ఒక సేల్స్మెన్ తీసుకొచ్చి దాన్ని సేల్ చేయాలంటే చాలా కష్టం. అదే అడ్వర్టైజ్ అయినటువంటిది టీవీలో వచ్చేటటువంటి రేడియోలో వచ్చే ప్రోడక్ట్ అయితే ఈ యొక్క సేల్స్మెన్ ఈజీగా సేల్ చేయటం. కారణం ఏంటంటే అతను చెప్తాడు, కావాలంటే ఈ ప్రోడక్ట్ నేను మీకు తెలియని ప్రోడక్ట్ కాదండి, టీవీలో వస్తూ ఉంది, పర్టికులర్ టైంలో పర్టికులర్ ప్రోగ్రాంలో వస్తూ ఉంది, యూ కెన్ సీ అది బ్రాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి మేము సేల్ చేస్తున్నాం. ఇట్ హెల్ప్స్ ది సెల్లింగ్ ది ప్రోడక్ట్. అందుకోసం అడ్వర్టైజింగ్ సపోర్ట్ సేల్స్మెన్ ఇన్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. ఇఫ్ ఎ బ్రాండ్ ఈజ్ వెరీ పాపులర్, it would be easy for the salesman to pursue and convince the prospective customer to buy that product. చూడండి ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ కనుక ఉన్నట్లయితే సేల్స్మెన్ ఈజీగా అమ్మేస్తాడు. మనం కూడా చూస్తూ ఉంటాం చాలాసార్లు. మనం కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే నాకు బ్రాండెడ్ ప్రోడక్ట్ కావాలి. బ్రాండెడ్ మీన్స్ యూ ఆల్రెడీ నో ద సబ్జెక్ట్, నో ద ప్రోడక్ట్, నో ద సర్వీస్, నో ద ఐడియా, సో దట్ you can purchase easily. If it is new product, the salesman take risk, so that a salesman in selling products, if a brand is very popular, it will be easy for the salesman and convince easy to the prospective customers buy the product. Prospective means ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే కొనగలిగిన స్థితిలో ఉంటారో వాళ్ళకి అమ్మటం ఈజీ. కొనలేని వాడికి మనం ఎంత చెప్పినా వాడు కొనడు. కాబట్టి అందుకోసం ఇక్కడ చాలా పర్టికులర్గా కన్విన్స్ ది ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ టు ది ప్రోడక్ట్. అండ్ దెన్ థర్డ్ వన్, అడ్వర్టైజింగ్ టార్గెట్స్ ఎ లార్జ్ ఆడియన్స్ అండ్ హెన్స్ ఇట్ కెన్ బి రీచ్ టు దోస్ మాసెస్ also where personal selling is not possible. See here, advertising helps to target large audience. Once we advertise in TV, national media, this advertising reach all the country. Wherever a particular TV connection is there, all the masses, they know the advertisement. If we advertise a local channel, it can reach the local people. That's why advertising targets a large audience and hence it can be reached those masses also where a personal selling is not possible. Personal selling means salespeople cannot go there. Nowadays, you can see there is no personal salesman. We are all in e-commerce channels, that is online. Why? Because this is a pandemic situation. In pandemic situation, Corona is there. Nobody can go there and nobody can sell there. So that's why we ordered online. How you know the product? This is an advertising. So advertising is a very powerful media. It can reach the masses also. And then advertising is essential for launching a product in a new market and gaining demand for it for a new set of customers. Nowadays, so many entrepreneurs are enter into the market. That is a new product. In this new product, we want to launch the product. The advertising is essential. Otherwise, we don't know the product. So once you launch the product, the advertising gives gaining more demand for it for new set of customers, that is new customers. Sometimes we observe that companies may
get problem. That is, old customers switching over to the new product. So that is the problem. అందుకోసం మనం ఏం చేస్తామంటే కంపెనీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఓల్డ్ కస్టమర్ని రీటైన్ చేసుకోవడం కోసం, తన దగ్గర అట్టి పెట్టుకోవడం కోసం ప్రోడక్ట్లో చేంజెస్ని తీసుకుని రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకల పర్సువేషన్ అని చెప్పాం. ఒక న్యూ మొబైల్ని మనం ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి వచ్చేళ్ళకి అది అవుట్డేట్ అయిపోతా ఉంది, ఎవరు పర్చేజ్ చేయట్లేదు. కాబట్టి కంపెనీ ఏం చేస్తా ఉందంటే అగైన్ 2 న్యూ ఫీచర్స్ని యాడ్ చేసి ఆ మొబైల్ని చేంజ్ చేస్తూ మళ్ళీ రీలాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రీలాంచ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ని, ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేయరు. ఓన్లీ న్యూ ఫీచర్స్ని, న్యూ సర్వీసెస్ని మాత్రమే అడ్వర్టైజ్ చేయడం జరుగుతాం. దీనివల్ల మనకేంటంటే ఆ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. సో అందుకోసం పర్పస్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు మాసెస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, సేల్స్మెన్కి సపోర్ట్ చేయడానికి, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి. అగైన్ advertising creates a brand preference. We are comparing the product of one brand which same type of products of other brand helps the customers in knowing which product is better as compared to the other. So it is very, very important. Advertising creates a brand preference. Nowadays, so many types of mobiles, so many types of cars, so many types of bikes, so many types of bicycles. In these, every customer or consumer compare the one brand to other brand, that is same type of products. So it helps the customers knowing which product is better as compared to the other. ఏ వస్తువు మనకి బెటర్గా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ మంచిది అనేది మనం ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నాం పెర్ఫ్యూమ్స్, టీవీలో డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం జరుగుతాం. టీలు, టీ పౌడర్, డిఫరెంట్ టీ పౌడర్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ కంపేర్ చేసుకొని బెటర్ ప్రోడక్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అగైన్ అడ్వర్టైజింగ్ హెల్ప్స్ ఇట్ ఇన్ intimating the general public against the intimation of any brand name. ఇంకా అడ్వర్టైజింగ్ ఏం చేస్తున్నా ఉందంటే బ్రాండ్ నేమ్లతో పని లేకుండా ఒక్కొక్కసారి జనరల్ పబ్లిక్ని ఆకర్షిస్తూ ఉంది. సమ్టైమ్స్ లోకల్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ గుడ్, సో దట్ ఇట్ ఈస్ ఇంటిమేటింగ్ ది అడ్వర్టైజింగ్. నవేడేస్ see all the people are concentrating on organic products.